తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో క్రీక్ సిటీ సెట్ భూముల పరిహారంలో దళిత రైతులకు అన్యాయం జరుగుతుందని బుధవారం పెద్ద సంఖ్యలో ఆ గ్రామానికి చెందిన దళిత రైతులు ఆందోళనకు దిగారు. గత 70 సంవత్సరాల నుండి దళిత రైతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంతంలో క్రీక్ సిటీ సెట్ ఏర్పాటుకు భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తున్న సమయంలో కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు నష్టపరిహారం ఇస్తానని చెప్పి ఉన్నారు. నష్టపరిహారం కొద్ది మందికి మాత్రమే ఇచ్చి ఎక్కువ శాతం మందికి ఇవ్వకపోవడంతో మిగిలిన రైతులు ఆందోళనకు దిగి ధర్నా చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో రైతులను అడ్డుకున్నారు. దళిత రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో ప్రధాన పాత్ర చిల్లకూరు ఎంఆర్ఓ శ్రీనివాసులని రైతులు వాపోతున్నారు. ఆయన దురుద్దేశం స్వార్థంతో మా పొట్ట కొడుతున్నారని మహిళా రైతులు వాపోతున్నారు. ఎంఆర్ఓ శ్రీనివాసులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని దళిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం చూసుకోండి, సాగు లేదని ఎవరు చెప్పారు? మీరెందుకు మాది బీడీని రాస్తున్నారు చెప్పండి. అది సార్ మా ప్రెసిడెంట్ మీ బీడీని రాస్తున్నారు చెప్పండి సార్. మా బీడీని ఇది బీడు సాగు బీడని చెప్పండి. వచ్చే పల్లి అన్నీ అరేంజ్ చేసాం మన తమిళ పట్ల 4 టీవీ వచ్చాయి. 4 టీవీలు వచ్చి మీ అందరికీ చెప్పి మీ అందరి సమక్షంలోనే సర్వే చేసి సాగంటే ఎవరు వేరుశనగ వేసుకొని దానికి ఖర్చు పెట్టాము. సాధారణ ఖర్చు పెట్టాం సార్. పెట్టిన తర్వాత కూడా ఒకటిన్నర ఎకరా చూపిస్తున్నాడు. జరుగుతుంది నేను ఆర్టీఓ ఆఫీస్ అర్జీ ఇచ్చి వచ్చాను. ఇంతవరకు చేయలేదు. మీడియా ఉంది. నేను చెప్తున్నాను. అది కూడా నాకు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సర్వే ఏం జరుగుతుంది. నేను దాదాపు 10 రోజుల నుంచి అక్కడ సర్వే కోసం రోజుకి కనీసం ఎందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎంఆర్ఓకి 3 కనీసం ఎందుకు పంపిస్తున్నారు. ఏదైతే ఈ సమస్య ఉన్నాయో అర్జీల కోసం సర్వే చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూడా రాలేదనుకో మేము మాట్లాడాలి. అసలు ఇంతవరకు రాలేదు కదా సార్. వస్తున్నారని చెప్పారు. ఇప్పుడు మా ల్యాండ్ సార్, మా ల్యాండ్ అంతా అయిపోయింది. సర్వే కూడా వాళ్ళు చేయాల్సిన సర్వే కూడా అయిపోయిందని చెప్పారు. ఇంకెప్పుడు వస్తారు? ఇంకా జరుగుతుంది. లేదు సార్, అయిపోయింది. 10 రోజులు పట్టింది. లేదు సార్, మా ల్యాండ్ అయితే అయిపోయింది. ఎంఆర్ఓ అడగను ఒకసారి. ఎంఆర్ఓ అడగను ఒకసారి. పెట్టడం తప్ప నీళ్ళు గొడుగు పట్టు. ఆరోగ్యంగా
మీటింగ్ పెట్టినప్పుడు మీకు 2010లో శాటిలైట్ మ్యాప్ మీకు ఇస్తాను. 2010లో మ్యాప్ ఇస్తే మొత్తం బాగుంది. కానీ మేము చెలగేస్తున్నారు చెప్తాను తీసేసి ఈ విధంగా చేసుకోండి. 2010లో అయితే మేము సాగులోనే ఉన్నాం. మాకు పవర్ లేక 2010లో సాగులో ఉండేది మొత్తం గ్యాప్ చేసుకున్నాను. గ్యాప్ చేసుకున్నాను. నేను వ్యవసాయం చేసి చిన్నప్పుడు పేర పని చేశాను, పిండి పని చేశాను, కూలి పని చేశాను, రాళ్ళు ఎత్తడానికి పోయాను, అన్ని కూలి కోసం రోజంతా పని చేశాను. కాకపోతే ఏంటంటే దానికి ఒక పద్ధతి ఉంది, పెరిగే పని ఆపకూడదు. ఈ అభివృద్ధి కోసమే మా సాగు రాసినా కానీ రోడ్ వేసుకొని వచ్చింది. సాగు ప్రతి ల్యాండ్ కి ఏదైతే రాసిరో ప్రతి రూపాయి వస్తుంది. 100% ప్రతి ఒక్కరికి రూపాయి వస్తుంది. సాగులో ఉన్న 610 ఎకరాలు అంతా ఉందంట. నేను చెప్పిన ఓపెన్ పని అయితే స్టార్ట్ కావాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. మీ దాంట్లో జెన్యూనిటీ ఉంది, మీకు సపోర్ట్ చేయడం మేము సిద్ధంగా ఉన్నాము. నాకు మీరు ఎవరో తెలియదు. నేను ఈ సంవత్సరమే ఉంటాను. నేను ఒక సంవత్సరంతో వెళ్ళిపోతాను. నా స్థలం ఏమన్నా నేను ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే నా కుటుంబం బాగుంటుంది. తర్వాత అంతా బాగుంటుంది. దాంట్లో జెన్యూనిటీ ఉంది. దానికి సమస్య సాల్వ్ కాదు. ఎందుకు కాదంటే గవర్నమెంట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, లేకపోతే ఎంఆర్ఓ గారు తీసుకునే నిర్ణయం కాదు. ఎమ్మెల్యే గారు ఇనిషియేషన్ తీసుకుని అందరూ మాట్లాడుతున్నారు. మీ వాళ్ళు కూడా పోయి మాట్లాడుతున్నారు. మళ్ళీ డాక్ ఉపయోగం ఏంది? కదా అంటే ఇప్పుడు మీకు జాబ్లు ఇస్తాం, మీరేం అడ్డగిచ్చద్దు, మీరేం ఆపద్దని చెప్పారు. సమస్య ఏంటంటే మీ దాంట్లో కంప్లీట్ గా గవర్నమెంట్ మాకేం సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోవడం ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం అనేది అందరూ కాపాడితే చాలా మంది చెప్పేసి పడుతుందా Thank you.
వీడియో తీసి వీడియో పెట్టిపోదాం కదా మనం. ఇది జరుగుతుంది. ఒకరు తీసుకుపోతారా? చూసుకుంటారు వాటర్ బాటిల్ అనేది తెచ్చి అదన్నా చేయాలి కదా. ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పారు, సార్ నోటీస్ ఉంది, మీరు అందరూ వెళ్ళి మాట్లాడితే కానీ దేడు కూర్చి ఎంతసేపు మాట్లాడుకున్నా ఎంతసేపు పడుతున్నా సమస్య సాల్వ్ కాదు. అర్థం చేసుకోవాలి, కోఆపరేట్ చేయాలా. నేను అసలు రాను కదా, ఆగులేని 2 రకాలు ఉన్నాయి. మీకు తెలుసు, మీకు నాలెడ్జ్ కూడా ఉంది. వాళ్ళకి ఇచ్చారు మాకు ఇల్లు అనే దాని మీద మీరు ఇప్పుడు ఇచ్చారు, అర్థమవుతుంది నాకు కూడా. అర్థం చేసుకోవాలి, ఎంతమంది డబ్బులు కావాలి, ఎంత ఉంటుంది మా పరంగా చూడండి. ఏమని దాని మీద ఉన్నాం మనం. ఆడ కూడా కలిసారు సార్, ఆడ కూడా కలిసి అయిపోయింది సార్. ఇప్పుడు కూడా పోయినారు సార్ కొంతమంది. ఇంటికి 5,000 6,000 వేసుకున్నాం సార్. ఆ నెల క్రితం ఎక్కడెక్కడైతే చెట్లు ఉన్నాయో ఇప్పుడు సాగులో వెళ్తున్నాయి. నేను వచ్చిన రోజు మామిడి చెట్లు ఉన్నాయి, ఈ రోజు మంచి సార్ రోడ్ అంతా సాగు అయిపోయింది. ఎందుకు చేశారంటే డబ్బులు వస్తాయని కారణం. హాస్పిటల్ తప్పులేదు కానీ డిమాండ్ చేయకూడదు, అర్థం చేసుకోవాలి. అదే ల్యాండ్ నేను చూశాను, అదే ప్లేస్ లో ఒక్క మాట అదే ల్యాండ్ ఈ ల్యాండ్ సార్. ఇదే గవర్నమెంట్ దే, అదే గవర్నమెంట్ దే. దానికి డబ్బులు ఇచ్చారు సార్, దీనికి ఎందుకు డబ్బులు ఈయనంటున్నారు. దానికి ఒక్కడానికి కరెక్ట్ ఇచ్చేది మాకు సరిపోతుంది సార్. అదే ల్యాండ్ కి 15 లక్షలు అక్కడ ఇస్తే మాకు 1.5 లక్షలు, 1,25 లక్షలు ఇచ్చారు సార్. 1.10 ఇచ్చారు సార్.
నేను వచ్చిన రోజు నేను వచ్చిన 4 రోజులకు 5 రోజులు లేదా 10 రోజులు మేము వచ్చే కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, నేను వచ్చాను. నేను ఖచ్చితంగా 2 సార్లు తిరుగుంటాను. రోజులు జీడి చెట్లు ఉన్నాయి. మరుసటి రోజు కరెక్ట్గా నెల తర్వాత వస్తే ఏంటంటే ఏంద్రా బాబు అంటే డబ్బులు ఇస్తున్నారు. రాసి ఉండాలి, తప్పు లేదు, రాసి ఉండాలి కానీ ఇబ్బంది పెట్టుకోవాలి. రాసి ఉండాలి కానీ